అందరికీ నమస్కారం అండి. నేను మీ శాస్త్రి. ట్రేడింగ్ మారథాన్ తెలుగు వీడియోస్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇవాళ నిఫ్టీ 153 పాయింట్లు పెరిగిందంటే నాకైతే నమ్మశక్యంగా లేదు. మార్కెట్లు పడి పరిస్థితి ఎలా ఉందంటే పెరిగినా కూడా నమ్మకం కుదరట్లేదండి. ఇవాళ 1229 స్టాక్స్ నెగిటివ్గా ఉంటే 1842 స్టాక్స్ పాజిటివ్గా ఉన్నాయండి. ఈవెన్ నా పోర్ట్ఫోలియో కూడా కాస్త పాజిటివ్గానే కనిపిస్తుంది. కానీ మార్నింగ్ సెషన్స్లో 1.5% వరకు పాజిటివ్గా ఉన్న పోర్ట్ఫోలియో ఈవినింగ్ క్లోజర్ టైంకి కేవలం 0.1% మాత్రమే పాజిటివ్గా ఉంది. సో క్లియర్గా నా పోర్ట్ఫోలియో లెవెల్లో ఇంకా సెల్ ఆఫ్ అనేది కనిపిస్తుందండి. మరి మీ పోర్ట్ఫోలియో ఎలా ఉంది? మీ పోర్ట్ఫోలియోస్లో పెరిగిన స్టాక్స్ ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి. అయితే ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఒకటి మనం చెప్పుకోవాలండి. యుఎస్ బాండ్ yields విషయంలో యుఎస్ ట్రెజరీ వాళ్ళు లాంగ్ డ్యూరేషన్ బాండ్ బైబ్యాక్స్ ని ఆల్మోస్ట్ మోర్ దెన్ డబుల్ అయితే చేశారు. దీనివల్ల బాండ్ yields కొంతవరకు కూల్ అయ్యాయండి. ఏషియా అలాగే యుఎస్ మార్కెట్లో మన కాస్త పాజిటివ్ సెషన్స్ కనబడడానికి ఇది ప్రధాన కారణం. మన ఇండియా మార్కెట్ కూడా గ్లోబల్ గా సపోర్ట్ అయితే వచ్చింది అని చెప్పుకోవచ్చు. ఇక ఎఫ్ఐఎస్ వరుసగా సెకండ్ సెషన్స్ లో నెట్ బయర్స్ గా మారి ఈవెన్ నిన్న కూడా కాస్త 400 కోట్ల వరకు పర్చేస్ చేశారట. సో యుఎస్ బాండ్ బైబ్యాక్ అనౌన్స్మెంట్ తో మన రూపాయి కూడా 19 పైసల వరకు స్ట్రెంగ్త్ అయిందండి. ఇంతకు ముందు $2 బిలియన్ బైబ్యాక్ ఉంటే ఇప్పుడు దాన్ని $4 బిలియన్ అయితే పెంచారు. దీనివల్ల డాలర్ ఇండెక్స్ కాస్త వీక్ అయిందండి. 0.8% వరకు ఫాల్ అయిందట. మే తర్వాత లోయెస్ట్ లెవెల్ కి డాలర్ ఇండెక్స్ రావడం ఏంటి అంటే మన రూపాయికి ఇమ్మీడియట్ గా సపోర్ట్ వచ్చినట్టే. బట్ క్రూడ్ ప్రైసెస్ మాత్రం ఇంకా తగ్గట్లేదండి. $92 దగ్గర అలాగే ఉంది. ఈ యుఎస్ ఇరాన్ హోర్ముజ్ విషయంలో జరుగుతున్న టెన్షన్స్ ఏంటి అంటే మన రూపాయిని రికవరీ అవనకుండా ఇంకా స్టిల్ కిందకి లాగుతున్నాయని చెప్పుకోవచ్చు. సో ఇవాళ మార్కెట్లు పాజిటివ్ గా ఉన్నాయి, రూపాయి కాస్త రికవరీ అవుతోంది. ఇవన్నీ పాజిటివ్ విషయాలేనండి. కానీ మనకి ఇరాన్ దగ్గర నుంచి అమెరికా దగ్గర నుంచి తీవ్ర స్థాయిలో కొన్ని కొత్త స్టేట్మెంట్స్ అయితే వచ్చాయండి. వీటిని మనం ఖచ్చితంగా గమనించాలి. ఎందుకంటే ఇరాన్ ఒకవేళ అమెరికా వార్ కనుక ఎస్కలేట్ చేస్తే గల్ఫ్ దేశాలే కాదు ఆఖరికి యూరప్ దేశాల్లో ఉన్న యుఎస్ బేస్లను కూడా అటాక్ చేస్తాము అని చెప్పి అనౌన్స్ చేసిందండి. సైప్రస్ లోని బ్రిటిష్ ఎయిర్ బేస్, బల్గేరియాలోని బెజ్మార్ ఎయిర్ బేస్ అని వీటన్నిటిని కూడా పేల్చేస్తామని చెప్తోంది. యాక్చువల్ గా యుఎస్ కంప్లీట్ గా రీఫ్యూలింగ్ ఆపరేషన్స్ కోసం ఇటీవల యాక్సెస్ చేసుకుందండి వీటన్నిటిని. అంతేకాదండి ఇరాన్ మళ్ళీ స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ లో ఉన్న సబ్మెరైన్ ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ ని కూడా డ్యామేజ్ చేసే పాసిబిలిటీ కూడా ఉందని, ఇది గ్లోబల్ కమ్యూనికేషన్ సిస్టమ్ ని కంప్లీట్ గా డిస్టర్బ్ చేయొచ్చని చెప్పి మనకు వార్తలు మళ్లీ వస్తున్నాయి. ఒకవేళ ఫర్దర్ గా యుఎస్ అఫెన్సివ్ కనుక జరిగితే రిటాలియేషన్ కేవలం మిడిల్ ఈస్ట్ లోనే కాదు, అమెరికన్ మిలిటరీ బేసెస్ అసెట్స్ వరకే పరిమితం కాదు, ఈసారి కంప్లీట్ గా యూరోప్ వైపు కూడా మేము వెళ్తామన్నట్టు మనకు ఆర్టికల్స్ అయితే వస్తున్నాయండి. ఇది క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ని ఖచ్చితంగా ఇంపాక్ట్ చేయబోతున్నాయి. ఓ పక్క నెగోషియేషన్స్ ఆగిపోయండి, మరో పక్క డీల్ టైం అయిపోయి కొలాప్స్ అయిపోయింది. ఈ టైంలో ఇరాన్ దగ్గర నుంచి ఇలాంటి స్టేట్మెంట్స్ రావడం నిజంగా కాస్త నెగిటివ్ విషయం. ఓ పక్క ఇరాన్ ఇలా స్టేట్మెంట్ చేస్తుంటే మరో పక్క డొనాల్డ్ ట్రంప్ ఎకనామిక్ డీడ్ అని ప్రారంభించారండి. అంటే ఇరాన్ కి ఏవైతే మిగిలిన ఎకనామిక్ లైఫ్ లైన్స్ ఉన్నాయో వాటిని టార్గెట్ చేస్తూ ప్రపంచంలోనే అత్యంత కఠినమైన ఎకనామిక్ డీడ్ అని స్టార్ట్ చేస్తామని ప్రకటించారు. అంటే ఇప్పుడు అమెరికా క్లియర్ గా ఆయిల్ స్మగ్లింగ్ నెట్వర్క్స్ ని, క్యాష్ ట్రాన్స్ఫర్స్ ని, కరెన్సీ ఎక్స్చేంజెస్ ని, స్వాప్ లైన్స్ ని, షిప్ రిజిస్ట్రీస్ ని, ఇలా అన్ని రకాల కంపెనీస్ ని టార్గెట్ చేస్తారండి. టెహరాన్కి ఏ విధంగా సపోర్ట్ అందించేందుకు ముందుకొచ్చే ప్రతి అంశాన్ని, ప్రతి కంపెనీని, ప్రతి దేశాన్ని, ప్రతి బిజినెస్ ని ఇంక్లూడింగ్ ఎయిర్పోర్ట్స్, గవర్నమెంట్స్ ఎంటిటీస్ సహా ప్రతి ఒక్కదాన్ని అటాక్ చేస్తామని చెప్తున్నారు. ఒకవేళ ఇదే కనుక కంటిన్యూ అయితే ట్రంప్ చేస్తున్న మరొక పెద్ద ప్రకటన ఏంటి అంటే ఈ విధంగా ఇరాన్ కి లేదా టెహరాన్ కి సపోర్ట్ చేస్తే ప్రతి దేశం కూడా యుఎస్ తాలూకా ఎకనామిక్ కాన్సిక్వెన్సెస్ ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పి మాట్లాడుతున్నారు. స్పెసిఫిక్ గా ఏ కంపెనీ గానీ ఏ దేశం గానీ పేరైతే మెన్షన్ చేయలేదు. కానీ ఇరాన్ తాలూకా మెయిన్ ట్రేడింగ్ పార్ట్నర్స్ లో చైనా, ఇండియా, టర్కీ, జర్మనీ, సౌత్ కొరియా, జపాన్లు అయితే ఉన్నాయండి. సో యుద్ధం జరిపి పెద్దగా ప్రయోజనం పొందలేకపోయిన ట్రంప్ అలాగే అమెరికా ఇప్పుడు ఇరాన్ ని కంప్లీట్ గా ఎకనామిక్ వార్ఫేర్ లోకి అయితే తీసుకొస్తున్నారండి. ఇది కనుక జరిగితే ఇరాన్ ని ఇబ్బంది పెట్టడానికి ఇరాన్ కన్నా ముందు ఇరాన్ కి సాయం చేస్తున్నా లేదు ఇరాన్ తో బిజినెస్ చేస్తున్నా చైనా, ఇండియా లాంటి దేశాలను ఇబ్బంది పెట్టడానికి రెడీ అవుతున్నారు. ఇది మన మార్కెట్ల మీద ఖచ్చితంగా ఇంపాక్ట్ ఎంతో కొంత చూపిస్తుందండి. ఇంకా ఖచ్చితంగా మాట్లాడాలంటే ఇంపాక్ట్ పెద్దగా ఉన్నా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన ఇండియన్ మార్కెట్ లో సెంటిమెంట్ ఇప్పటికే బిక్కుమంటోంది. ఈ టైంలో ఇలాంటి స్టేట్మెంట్స్ మరింత నెగటివిటీని వచ్చే వారం నుంచి తీసుకురావచ్చు.
అయితే ఈ ఇరాన్‌ని టార్గెట్ చేస్తున్న వాళ్ళల్లో ముఖ్యంగా యూఏఈ కూడా మనకిప్పుడు కనిపిస్తుందండి. ఎందుకంటే యూఏఈ వాళ్ళు ఇరాన్‌తో కంప్లీట్‌గా ట్రేడ్ బ్యాన్ అయితే తీసుకొస్తున్నారు. దీనివల్ల ఇరాన్ కంప్లీట్‌గా ఐసోలేట్ అయిపోవచ్చండి. యూఏఈ వాళ్ళు ఇరాన్‌తో ట్రేడ్, కమర్షియల్ ఎక్స్‌చేంజ్, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఇలాగ అన్నిటి మీద కంప్లీట్ ఎంబార్గోనైతే విధిస్తున్నారు. ఇది ఇరాన్‌కి మేజర్ సెట్ బ్యాక్ అండి. ఎందుకంటే 2024లో ఇరాన్ ఇంపోర్ట్స్‌లో దాదాపు 1/3 యూఏఈ నుంచే వచ్చాయి. గల్ఫ్‌లో ఇరాన్‌కి యూఏఈనే అతిపెద్ద ట్రేడింగ్ పార్ట్నర్. ఇప్పుడు వీళ్లే క్లియర్ గా ఈ ఎంబార్గోను ప్రకటించడం ఏంటంటే ఇరాన్ కి దిక్కుచోతని పరిస్థితుల్లోకి అయితే వెళ్ళబోతున్నారు. దీంతోడు అమెరికా కూడా మిగిలిన దేశాలను అటాక్ చేయడానికి రెడీ అవుతోంది. సో ఇప్పుడు వచ్చే ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుందనేది యూఏఈ ఈ తాలూకా ఎంబార్గోని ఎంత కఠినంగా ఇంప్లిమెంట్ చేస్తుందనే దాని మీద, లేదు అమెరికా మిగిలిన దేశాలని ఎంత గట్టిగా వారించి ఇరాన్ని ఐసోలేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాయన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఇప్పుడు ఇవి కనుక ఇంప్లిమెంట్ అయితే నిజంగా మార్కెట్లో సెల్ ఆఫ్ వస్తుంది అని చెప్పలేం, కానీ సెంటిమెంట్ మాత్రం ఖచ్చితంగా దెబ్బతింటుంది. అయితే ఇక్కడ మనం కొన్ని ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్స్ మరికొన్ని ఉన్నాయండి. ఏంటి అంటే స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ లో యుఎస్ వాళ్ళు సీక్రెట్ గా ఆయిల్ కారిడార్ ని నిర్వహిస్తోందట. ఒమన్ కోస్ట్ కి దగ్గరగా సదరన్ స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ లో యుఎస్ మిలిటరీ ఒక కోవర్ ట్యాంక్ కారిడార్ అయితే ఏర్పాటు చేసిందట. యుఎస్ కోఆర్డినేషన్ తో ప్రతి రాత్రి సుమారు 15-20 ట్యాంకర్స్ ఈ ప్రొటెక్టెడ్ ఛానల్ ద్వారా క్రాస్ అవుతున్నాయట. గల్ఫ్ నుంచి బయటకు వచ్చే లోడెడ్ ఆయిల్ ట్యాంకర్స్ తో పాటు అరేబియా సీ నుంచి గల్ఫ్ లోకి వెళ్లే ఎంటీ ట్యాంకర్స్ ను కూడా యుఎస్ ఎస్కార్ట్ చేస్తుందట. యావరేజ్ గా ఆయిల్ షిప్మెంట్ రోజుకి 10 మిలియన్ బ్యారెల్స్ కి అయితే రికవరీ అయ్యాయని చెప్తున్నారండి. అంటే ప్రీ వార్ లెవెల్లో ఆల్మోస్ట్ ఇది సగం లెవెల్ అనమాట. సో మేబీ దీనివల్లే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ మళ్ళీ పెరగకుండా ఆగుతున్నాయా అనే ఆలోచన మనం చేయొచ్చండి. బట్ దీనికి ఎంతవరకు నిజం, ఎవరు దీన్ని సపోర్ట్ చేస్తున్నారు, మార్కెట్లో ఇలాంటి న్యూస్లు మేబీ మార్కెట్ని కాస్త కూల్ చేయడానికో భయాలు తగ్గించడానికో వస్తున్నాయని చాలా మంది మాట్లాడుతున్నారండి. ఈ న్యూస్కి మీరేం సమాధానం చెప్తారు? అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇక్కడ ఇరాన్ గురించి మనం మాట్లాడుకోవాలండి. ఇరాన్ ఒకవేళ అమెరికా ఈ విధంగా సీక్రెట్గా ఎస్కార్ట్ చేస్తుంటే ఊరుకుంటుందా? అమెరికా ఇంతవరకు చెప్పినవన్నీ నిజాలే చెప్పిందా? ఇప్పుడు మాత్రం ఈ క్రూడ్ ఆయిల్ పరిస్థితులు ఇంకాస్త సివిర్ అవ్వకుండా అమెరికా ఈ విధంగా ఏదో ఒక డొల్ల కబురు చెప్తోందా బయటికి? దీని మీద మనకి క్లారిటీ రావాలండి. ఎందుకంటే అమెరికా ఇలాంటి స్టేట్మెంట్లు ఇచ్చిన తర్వాత క్రూడ్ ఒకవేళ కూల్ ఆఫ్ అయింది అనుకోండి, రేపు పొద్దున్నది నిజం కాదు అని తెలిస్తే అది ఇంకా పెద్ద ప్రమాదం అయిపోతుందండి. సో మార్కెట్లో వస్తున్న న్యూస్ ని మనం బ్లైండ్ గా నమ్మే పరిస్థితులు కూడా పోతున్నాయి ఇప్పుడు. ఇక మార్కెట్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ విషయం ఒకటి నడుస్తుందండి. అదే రష్యా, చైనా ఇరాన్కి సహాయం చేయడం. ఎస్పెషల్లీ ఇరాన్ తాలూకా ఆర్సెనల్ ని రీబిల్డ్ చేయడానికి వీళ్ళు సాయం చేస్తున్నారు అంటూ మార్కెట్లో న్యూస్ వస్తుంది. క్లియర్ గా రష్యా దగ్గర నుంచి, చైనా దగ్గర నుంచి సపోర్ట్ పెరుగుతున్న కారణంగానే ఇరాన్ తన మిలిటరీ క్యాంపెయిన్ ని కంటిన్యూ చేసి ఆర్సెనల్ ని రీబిల్డ్ చేసుకునే కెపాబిలిటీ సంపాదించుకుంటుందంటూ మనకి న్యూస్ వస్తుందండి. యుఎస్ మిలిటరీ పొజిషన్స్ ని, ఎయిర్ బేసెస్ ని ఖచ్చితంగా గుర్తించడానికి రష్యా ఇరాన్కి సాయం చేస్తుందంటూ, రియల్ టైం రాడార్ అసిస్టెన్స్ ని ప్రొవైడ్ చేస్తుందంటూ, శాటిలైట్ ఇమేజరీని అలాగే ఇంటెలిజెన్స్ ని అందిస్తున్నట్లు మనకు మార్కెట్లో మళ్ళీ న్యూస్ వస్తోంది. రష్యా ఉక్రెయిన్ వార్ నుంచి నేర్చుకున్న డ్రోన్ టాక్టిక్స్ ని అలాగే టెక్నాలజీస్ ని ఇరాన్ కి షేర్ చేస్తున్నట్టు మనకి చెప్తున్నారండి. దీనివల్ల ఇరాన్ తాలూకా లాంగ్ రేంజ్ అటాక్ క్యాపబిలిటీ ఇంప్రూవ్ అవడానికి అవకాశం ఉందని చెప్పి మనకు న్యూస్ వస్తుంది. ఇక బ్యాలిస్టిక్ మిసైల్స్ కి అవసరమైన సాలిడ్ ఫ్యూయల్ తయారీలో ఉపయోగించే సోడియం అండ్ దాని డెరివేటివ్ కెమికల్స్ ని చైనా సప్లై చేస్తుందంటూ మనకి న్యూస్ వస్తుంది. ఈ రష్యా, చైనా, ఇరాన్ కోఆపరేషన్ మరింత స్ట్రెంగ్తన్ అవుతుందని, ఇది ఒకవేళ ఇలాగే అయితే ఇరాన్ మరింత రెసిలియంట్ గా మారి మిడిల్ ఈస్ట్ లో మరింత తలనొప్పిగా అమెరికాకు మారే అవకాశం ఉందని చెప్పి మనకి రిపోర్ట్స్ అయితే వస్తున్నాయండి. దీనివల్ల యుఎస్ ఫర్దర్ గా ఎడిషనల్ మిలిటరీ రిసోర్స్ ను కూడా డిప్లాయ్ చేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పి మనకి మార్కెట్లో న్యూస్ వస్తుంది. ఇవాళ ఈ మార్కెట్లు క్లోజ్ అయ్యే టైంకి, మనం వీడియో చేసుకునే టైంకి పెద్దగా ఇంపాక్ట్ మనకేమీ కనిపించట్లేదండి. ఎందుకంటే ఇప్పటికీ న్యూస్ చాలా సార్లు వచ్చింది. బట్ ఈసారి ఇంకా డీప్ గా, డీటెయిల్డ్ గా స్పెసిఫిక్ టెక్నాలజీ మీద, స్పెసిఫిక్ కెమికల్స్ కి సంబంధించి ఏ రకమైన సాయం అందుతోంది, ఎలా సాయం అందుతుందో డీటెయిల్స్ వస్తున్నాయండి. ఇది కనుక నిజమైతే అమెరికా ఎలా రియాక్ట్ అవుతుందో, దానివల్ల మార్కెట్లు ఎలా ఇంపాక్ట్ అవుతాయో దీన్ని కూడా మనం ఖచ్చితంగా ఫాలోఅప్ చేయాల్సిన విషయమే. అయితే ఇప్పుడు మనం టారిఫ్ల గురించి మాట్లాడుకోవాలండి. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు 50% టారిఫ్లు వేసేస్తాము, 100% టారిఫ్లు వేసేస్తాం మళ్ళీ అంటూ ట్రంప్ చాలా దేశాలను బెదిరించాడు. ఎస్పెషల్లీ కెనడా మీద 50% టారిఫ్లు అయితే వేస్తామని చెప్పాడు. ఇప్పుడు దానికి సంబంధించి కొంత రిలీఫ్ అయితే ఉందండి. ఇవాళ మార్కెట్లో కాస్త ర్యాలీ రావడానికి ఈ రిలీఫ్ కూడా కొంత కారణం అవ్వచ్చు.
500కు పైగా కెనడియన్ ప్రొడక్ట్స్ మీద విధించాలనుకున్న 50% టారిఫ్ని ట్రంప్ 3 రోజుల పాటు పోస్ట్పోన్ చేశారట. ఇది గమనించారా? కేవలం 3 రోజుల పాటట. అది కూడా డీల్ ఫైనలైజ్ చేయడానికి నెగోషియేటర్స్కి కాస్త ఎడిషనల్ టైం ఇచ్చారని చెప్పి మనకి న్యూస్ వస్తుందండి. సో ఇలాంటి టైంలు ఎక్స్టెండ్ చేయడాలు, లేదు అంటే టైం అయిపోయే ముందు ఒక అడుగు వెనక్కేయడాలు ట్రంప్కి ఏం కొత్త కాదండి. బట్ ఏదేమైనా కూడా ఈ టారిఫ్ల విషయం కూడా మళ్ళీ తెర మీదకి నెమ్మదిగా రావడానికి అవకాశం ఉంటుందండి. కమింగ్ వీక్స్ లో మనం కాస్త వీటిని ఫాలో అప్ చేయాలి. అయితే ఇప్పుడు మార్కెట్ తో సంబంధమైన ఒక ఇంట్రెస్టింగ్ విషయం మనం మాట్లాడుకోవాలండి. అదే తైవాన్ కి సంబంధించి. తైవాన్ లో ఉండే ప్రతి సిటిజన్ కి 30,000 రూపాయలు క్యాష్ ఇవ్వాలని చెప్పి అక్కడ గవర్నమెంట్ ప్లాన్ చేస్తుందట. దానికి కారణం ఏంటి? ఏఐకి సంబంధించి వస్తున్న భూమ్ వల్ల తైవాన్ ప్రెసిడెంట్ ప్రతి సిటిజన్ కి ఇంచుమించుగా 30,000 రూపాయలు క్యాష్ అయితే పేఅవుట్ ఇవ్వాలని చెప్పి ప్రపోజల్ పెట్టారు. ఇది 2027 ప్రపోజ్డ్ బడ్జెట్ లో భాగంగా ఉంటుందట. తైవాన్ తాలూకా ఎకానమీ 2026లో 11% గ్రో అవుతుందని స్టేట్మెంట్ ఇస్తున్నారండి. ప్రీవియస్ గా చేస్తున్న ఎస్టిమేట్స్ కేవలం 7% ఉంటే, 7.64% ఉంటే, ఇప్పుడు 11% గ్రోత్ రావడం అనేది గడిచిన 39 సంవత్సరాల్లోనే స్ట్రాంగెస్ట్ యాన్యువల్ గ్రోత్ కావచ్చు అని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు. దీన్ని బట్టి మనకు ఒక విషయం అర్థమవుతుంది. ఏంటి అంటే మన ఇండియన్ మార్కెట్ లోంచి FIIs ఎందుకు అంత స్ట్రాంగ్ గా తైవాన్కి వెళ్ళారు అంటే అక్కడ గవర్నమెంట్ ఈ విధంగా డబ్బులు పంచాలని చూస్తుంది అన్నంత లాభాలు వస్తున్నాయట. ఇక్కడ జనాలు చాలా మంది తప్పుగా అర్థం చేసుకునే విషయం ఏంటంటే తైవాన్ తలకి జనాభా తక్కువ అండి. మన ఇండియా లాంటి కంపెనీస్ నిజంగా ఏ భూమి వచ్చినా కూడా జనాలకి ఇలా డబ్బులు ఇచ్చే పరిస్థితి ఉండదు. ఎందుకంటే నాకు చాలా మంది కామెంట్స్ పంపిస్తున్నారండి. యాక్చువల్గా ఈ ఆర్టికల్ నాకు వాట్సాప్ లో మన సబ్స్క్రైబర్లు కొంతమంది పంపించారు. సార్ చూడండి, అక్కడ గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది వచ్చిన లాభాలతో అని చెప్పి. మన గవర్నమెంట్ ఇప్పటికే చాలా పథకాల ద్వారా ట్యాక్స్ పేయర్స్ డబ్బుల్ని విపరీతంగా ఖర్చు పెడుతోందండి. ఇలాంటి ప్రయత్నాలు కనుక మన ఇండియా గవర్నమెంట్ చేసిందనుకోండి, ఉద్యోగాలు కూడా మనం తర్వాత చేయలేం. ఎందుకంటే జీతాలు ఇవ్వరు, డబ్బులు పంచడానికే సరిపోవు డబ్బులు. ఏదేమైనా సరే మనం మన మార్కెట్ల గురించి మాట్లాడుకుంటే ఇరాన్ అమెరికా కాన్ఫ్లిక్ట్ ఇప్పుడు డైరెక్ట్ మిలిటరీ కన్ఫ్రంటేషన్ నుంచి షిప్పింగ్ రూట్స్ వైపు అయితే వెళ్ళిందండి. ఆ తర్వాత షిప్పింగ్ రూట్స్ నుంచి ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైపు అయితే వెళ్ళింది. ఇప్పుడు ఎకనామిక్ వార్ఫేర్ గా మారబోతోంది. ఈ ఎకనామిక్ వార్ఫేర్ అమెరికా, UAE స్టార్ట్ చేస్తున్నాయండి. UAE వాళ్ళు ఇరాన్ అయితే కంప్లీట్ గా బ్యాన్ చేద్దామని చూస్తున్నారు. అమెరికా ఇరాన్ కి ఎవరు సాయం చేసినా వాళ్ళ మీద ఏదో ఒక విధంగా ప్రెజర్ తెస్తామని చెప్తోంది. సో ఇది కనుక కంటిన్యూ అయితే మనకి 2 విషయాలు అర్థమైనట్టేనండి. ఒకటి, యుద్ధం ఫర్దర్ గా కంటిన్యూ అవ్వకపోవచ్చు. ప్రత్యక్ష యుద్ధం ఆగినా ఈ పరోక్ష యుద్ధం ఖచ్చితంగా జరుగుతుందండి. ఈ పరోక్ష యుద్ధంలో మన ఇండియాని పావుగా వాడడానికి అమెరికా రెడీ అవుతోంది. మన మీద టారిఫ్లు తేడానికి ఇప్పటికే ట్రంప్ చాలా ప్రయత్నాలు చేస్తున్నాడండి. ఏదేమైనా ఈ అమెరికా ఇరాన్ యుద్ధం ఇంత వేరం ఆగిపోతుందా అంటే అవును అని చెప్పడానికి ఎక్కడ సమాధానం దొరకట్లేదు. ఖచ్చితంగా కొంత ఆలోచించాల్సిన పరిస్థితి కనిపిస్తుందండి. మనవంతు ప్రయత్నంగా అంతా మంచి జరగాలని ఆశిద్దాం. ఇవన్నీ తొందరగా సద్దుమణగాలని కోరుకుందాం. ఇక ఇప్పుడు మార్కెట్ లో ఉండే మోస్ట్ ఇంపార్టెంట్ స్టాక్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందామండి. మిస్ అవ్వకుండా చూడండి. ఇవాళ ఫస్ట్ మనం మాట్లాడుకుంటున్న స్టాక్ జాగిల్ ప్రీపెయిడ్ అండి. 150 రూపాయల నుంచి 550 రూపాయల వరకు పెరిగి అక్కడి నుంచి తిరిగి 160 రూపాయల వరకు పడిపోయిన స్టాక్ ఇది. క్లియర్ గా పంప్ అండ్ డంప్ జరిగింది అని చెప్పి సోషల్ మీడియా మొత్తం కోడై కూసిందండి. AI వచ్చిన తర్వాత క్లియర్ గా ఈ కంపెనీ బిజినెస్ లో ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంటుంది అంటూ చాలా వదంతులు అయితే వినిపించాయి. మేనేజ్మెంట్ క్లియర్ గా ప్రతిసారి కూడా మేం కూడా AIని ఇంప్లిమెంట్ చేస్తున్నాము, పెద్దగా ఇంపాక్ట్ ఉండకపోవచ్చు అని చెప్పినా కూడా స్టాక్ ప్రైస్ కింద పడుతూనే వచ్చింది. రీసెంట్ గా వచ్చిన రిజల్ట్స్ కూడా మనకి బిజినెస్ కాస్త డౌన్ అవుతుందనే సిగ్నల్స్ కనిపించాయండి. ఎందుకంటే నెట్ ప్రాఫిట్స్ 32.9% డౌన్ అయ్యాయి. లాస్ట్ ఇయర్ 26 కోట్ల ప్రాఫిట్ ఉంటే ఈ క్వార్టర్ లో, ఈ సంవత్సరం కది కేవలం 17.5 కోట్లు మాత్రమే వచ్చింది. కానీ ఇవాళ ఒక్కసారిగా ఈ స్టాక్ 6% అబోవ్ పెరగడం జరిగిందండి. కారణం ఏంటంటే మార్కెట్ లో ఉన్న ఒక పెద్ద తలకాయ్ విజయ్ కేడియా గారికి సంబంధించిన కేడియా సెక్యూరిటీస్ జాగిల్ ప్రీపెయిడ్ ఓషన్ సర్వీసెస్ లో 1.48% స్టేక్ ని బల్క్ డీల్ ద్వారా కొన్నారండి. 20 లక్షల షేర్లని సుమారు 164 రూపాయల దగ్గర 32.94 కోట్లతో వీళ్ళు పర్చేస్ చేయడం జరిగింది. ఈ డీల్ జరిగిన తర్వాత స్టాక్ ప్రైస్ లో ఒక్కసారిగా మనకి బజ్ క్రియేట్ అవడం స్టార్ట్ అయింది. ఈ బజ్ ని చూసి చాలా మంది రిటైల్ ఇన్వెస్టర్లు, మనలాంటి చిన్న చిన్న వాళ్ళందరూ కూడా పెద్దవాళ్ళు కొన్నారంటే మనం కూడా కొనొచ్చు అని చెప్పి కొనడం స్టార్ట్ చేస్తారండి. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు బల్క్ డీల్ జరిగింది కనుక పెద్దవాళ్ళ పేర్లు బయటకు వచ్చాయండి. కానీ వాళ్ళు అమ్ముతున్నప్పుడు చిన్న చిన్నగా అమ్మారు అనుకోండి, మనకి ఆ డీటెయిల్స్ బయటికి రావు. ఇక రెండో విషయం ఏంటి అంటే ఇలాంటి స్టాక్స్ వాళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు కూడా ఈజీగా మెయింటైన్ చేస్తారు. లాస్ వచ్చిన వాళ్ళకి కేవలం 30 కోట్లంటే కాలి గోటితో కూడా సమానం. వాళ్ళు ఈజీగా పోగొట్టుకున్న పెద్ద ప్రాబ్లం ఉండదండి. కానీ మనం తెలియక చాలా మంది రిటైల్ ఇన్వెస్టర్లు ఒకేసారి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులని ఇలాంటి స్టాకుల్లో పెడుతుంటారు. నేను మీరు కొనొద్దు కొనకూడదు అని చెప్పట్లేదండి.
ఒకవేళ కొంటే ఈ ఒక్క స్టాక్ పోతే మీ డబ్బులన్నీ పోయి మీ డిమాట్ అకౌంట్ కంప్లీట్ గా కొలాప్స్ అయ్యేలాగా కొనొద్దు. నేను ఈ సందర్భంలో మీ అందరికీ చెప్తున్నది ఒకటేనండి, అందరూ పోర్ట్ఫోలియోస్ మెయింటైన్ చేయాలండి. 1-2 స్టాక్స్ కొంటారు, లేదంటే 4-5 స్టాక్స్ కొని వదిలేస్తారు. ఇది ఖచ్చితంగా డబ్బులు పోవడానికే ఎక్కువ అవకాశం ఉండే సిచ్యువేషన్ అండి. ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా మినిమం ఒక 20-25 స్టాక్స్ పోర్ట్ఫోలియో లాగా మెయింటైన్ చేయాలి. సార్ మా దగ్గర ₹1,00,000 ఉన్నాయి, మేము 25 స్టాక్స్ ఎలా కొంటాము అని అడుగుతారండి. ₹1,00,000తోనే మనం ట్రేడింగ్ స్టార్ట్ చేద్దాము, ఇన్వెస్టింగ్ స్టార్ట్ చేద్దాము అనడం తప్పు కాదు. బట్ ₹1,00,000తో 25 స్టాక్స్ కొనడం అనేది అంత కరెక్ట్ కాదు. సో దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే, మనం కొన్న ఒక స్టాక్ వల్ల 2 స్టాక్స్ వల్ల మన డబ్బులు మొత్తం పోకూడదు. మనం కొన్న స్టాక్స్ లో ఒక 2-3 స్టాక్స్ పూర్తిగా కొలాప్స్ అయిపోయినా మిగిలిన స్టాక్స్ మనల్ని కాపాడేలాగా మీ నెంబర్ ఆఫ్ స్టాక్స్ ని డిసైడ్ చేయండి మీ అమౌంట్ కి తగ్గట్టు. ఒకవేళ మన దగ్గర డబ్బులు తక్కువ ఉంటే నన్ను అడిగితే ఈక్వల్ ఎలొకేషన్ చేయండి. ₹1,00,000 ఉన్నాయనుకోండి, కనీసం ఒక 6-7 స్టాక్స్ కొనడానికి ట్రై చేయండి. దీనివల్ల ఏమవుతుంది అంటే 1-2 స్టాక్స్ పోయినా కూడా మన అమౌంట్ ఒకేసారి పోదండి. అండ్ ఇంతకన్నా చెప్తే చాలా మందికి వినడానికి కూడా ఇష్టం ఉండకపోవచ్చు, బట్ ఈ పాయింట్ అర్థం చేసుకుంటారని ఆశిస్తూ లెట్స్ కంటిన్యూ ద వీడియో. నెక్స్ట్ మనం ఆదిత్య ఇన్ఫోటెక్ గురించి మాట్లాడుకోవాలండి. మోతీలాల్ ఓస్వాల్ వాళ్ళు ఈ స్టాక్ మీద వాళ్ళ తలక కవరేజ్ ఇనిషియేట్ చేస్తూ బై రేటింగ్ అయితే ఇస్తున్నారండి. ఇది 3,400 దగ్గర ట్రేడ్ అవుతూ ఉంటే ₹4,200 టార్గెట్ ప్రైస్ అయితే ఇస్తున్నారు. అప్రాక్సిమేట్లీ 27% వరకు పెరిగే అవకాశం ఉందని చెప్పి మాట్లాడుతున్నారండి. ఈ స్టాక్ ప్రైస్ చూసి భయపడిపోవద్దండి. సరిగ్గా 2 వారాల క్రితం 5 ఇంపార్టెంట్ స్టాక్స్ అని చెప్పి మనం మాట్లాడుకున్నాం, గుర్తుందా? అందులో ఈ స్టాక్ ఒకటి చెప్పుకున్నాం. జనరల్ గా ఏం చేస్తారంటే ఈ స్టాక్ ఓపెన్ చేసి చార్ట్ చూస్తారండి. చార్ట్ చూడగానే 1 year లో చాలా బాగా పెరుగుంటుంది. అయ్యి బాబాయ్ 1 year లో ఎంత పెరిగిపోయింది, ఇంకేం కొంటాము అని వదిలేస్తారు. ఇక్కడ ఆదిత్య ఇన్ఫోటెక్ గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది లాస్ట్ 1 year లోనో లేదంటే ఓవరాల్ గా ఎంత పెరిగింది అని కాదు, ఇక్కడి నుంచి ఎంత పెరుగుతుంది అనేది మీరు గమనించాలండి. ఇప్పుడు FY25కి 10,600 కోట్ల మార్కెట్ ఉందండి సర్వైలెన్స్ కి. అది 2030 కల్లా 22,700 కోట్లకైతే చేరుతుందట. అండ్ FY26, FY27, FY28 ఈ టైంలో ఈ కంపెనీ తలక రెవెన్యూ, ఎబిడ్డా, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ లో 44%, 58%, 64% ఆఫ్ ద గ్రోత్ ని వీళ్ళు నెక్స్ట్ నమోదు చేస్తారు అని మోతీలాల్ ఓస్వాల్ వారు నెత్తి నోరు కొట్టుకొని చెప్తున్నారు. లెన్సెస్, కేబుల్స్, ప్లాస్టిక్స్ అండ్ మెటల్స్, వాటికి సంబంధించిన కాంపోనెంట్స్ లో బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్, IP కెమెరా షిఫ్ట్, ఇన్ హౌస్ మ్యానుఫ్యాక్చరింగ్, AI ఎనేబుల్డ్ సెక్యూరిటీ సొల్యూషన్స్, ఇవన్నీ కూడా ఫర్దర్ గా ఈ కంపెనీ యొక్క మార్జిన్స్ ని ఇంప్రూవ్ చేస్తాయట. ఈ విషయాలన్నీ మనం ప్రీవియస్ గా చెప్పుకున్న వీడియోలో మాట్లాడుకున్నామా? మీరు గమనించండి, మనం చెప్పే ప్రతి స్టాక్ మీరు కొనాలనే ఉద్దేశంతో చూడొద్దండి, కానీ ఒక కంపెనీని ఎటువంటి పాయింట్స్ దగ్గర మనం అనాలిసిస్ చేస్తున్నాం, ఎటువంటి పాయింట్స్ వల్ల ఫ్యూచర్ లో గ్రోత్ వస్తుందని చెప్తున్నాం, ఇలాంటివి మీరు స్టడీ చేయడం నేర్చుకుంటే రేపొద్దున కొత్త స్టాక్స్ ని కూడా మీరు అనలైజ్ చేయడానికి అవకాశం అయితే వస్తుందండి. ఇప్పుడు సడన్ గా నూతిలో దూకితే మనం ఈత కొట్టలేం, ముందుగా ఈత నేర్చుకుంటే అప్పుడు ఈత కొట్టగలం. ఈ స్టాక్ అనాలిసిస్ కూడా అంతే. మనం చెప్తున్న స్టాక్స్ అన్ని కొనేద్దామని కాదండి, ఏం చెప్తున్నాం, ఎలాగ అనాలిసిస్ చేస్తున్నాం, ఏ పాయింట్స్ వల్ల స్టాక్ లో గ్రోత్ వస్తుంది అని మాట్లాడుతున్నాం, ఇలాంటివి కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఫ్యూచర్ లో మీరు కూడా మీ సొంతంగా అనాలిసిస్ చేయడానికి ఇవన్నీ స్టెప్పింగ్ స్టోన్స్ కింద ఉపయోగపడతాయండి. నేను చెప్పే ఈ పాయింట్స్ మీకు నచ్చినా లేదు ఉపయోగపడతాయి అనిపించినా మన వీడియోకి తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మనం స్విగ్గీ గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ స్విగ్గీకి నిజంగా చాలా చాలా స్వీటెస్ట్ న్యూస్ అయితే వచ్చిందండి. ఈ స్టాక్ ఇప్పుడు 280 దగ్గర ట్రేడ్ అవుతుందండి, కానీ ₹435 టార్గెట్ ప్రైస్ ఇస్తున్నారు. జెఫ్రీస్ వాళ్ళు స్విగ్గీ మీద బై రికమెండేషన్ ఇస్తున్నారండి. ఇక్కడ నుంచి 60% పెరుగుతుంది అని చెప్పి మాట్లాడుతున్నారు. చాలా రోజులుగా ఈ స్విగ్గీ జొమాటో కంపారిజన్ వచ్చినప్పుడల్లా కొంతమంది అడుగుతుంటారు, సార్ స్విగ్గీ స్టాక్ ఎందుకు పెరగట్లేదు, జొమాటో స్టాక్ బాగానే పెరుగుతోంది కదా అని చెప్పి. ఇవాళ వస్తున్న న్యూస్ వల్ల మేబీ ఆ అంతరం కొంత తగ్గచ్చేమో, కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇవాళ ఒక బ్రోకరేజ్ సంస్థ ఈ స్టాక్ 60% పెరుగుతుంది అని చెప్పడం పాజిటివ్ విషయం. కానీ ఈ 60% పెరిగేలోపు మార్కెట్లో ఇంకా ఈ స్టాక్ ప్రైస్ని ఇంపాక్ట్ చేసే చాలా విషయాలు కొంతవరకు ఎక్కువ నెగిటివ్గా ముందు ఇంపాక్ట్ చేయొచ్చేమో. ఒక బ్రోకరేజ్ సంస్థ ఒకసారి ఇచ్చిన రిపోర్ట్తో మనం బ్లైండ్గా ట్రస్ట్ చేసి కొనేకూడదండి. బట్ వచ్చిన న్యూస్ అయితే చాలా మంచి పాజిటివ్ విషయం.
ఈ పాజిటివ్ న్యూస్ కి సపోర్ట్ చేసేలాగా 2 ముఖ్యమైన విషయాలు ఉన్నాయండి. ఒకటి ఏంటి అంటే డైరెక్ట్ ఇన్వెంటరీ ఓనర్షిప్ ని వీళ్ళు తీసుకొస్తున్నారండి. దీనివల్ల ఇన్స్టామార్ట్ అదనంగా ప్రతి డీల్ మీద 4-5% ఎక్స్ట్రా కంట్రిబ్యూషన్ అనేది వీళ్ళకి లభిస్తుంది. ఈ బెనిఫిట్ వల్ల ప్రాఫిట్ ట్రజెక్టరీ అనేది సబ్స్టాన్షియల్ గా మారకపోయినా కొంతవరకు సెంటిమెంట్ ని ఇంప్రూవ్ చేయొచ్చండి. ఇక సెకండ్ విషయం ఏంటంటే స్విగ్గీ షేర్ హోల్డర్స్ ఫారిన్ ఓనర్షిప్ కి 49.5% దగ్గర క్యాప్ అయితే అప్రూవ్ చేశారు. ఇది ఇండియన్ ఓన్డ్ అండ్ కంట్రోల్డ్ కంపెనీ. ఐఓసిసి స్టేటస్ కి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఐఓసిసి స్టేటస్ వచ్చిన తర్వాత ఇన్స్టామార్ట్ కి ఫస్ట్ పార్టీ ఇన్వెంటరీ మోడల్ వైపు షిఫ్ట్ చేసే ఫ్లెక్సిబిలిటీ అయితే వస్తుందండి. దీనివల్ల 80 బేస్ పాయింట్స్ వరకు మార్జిన్ ఇంప్రూవ్ అవ్వచ్చు. దీనివల్ల ఎక్స్ట్రా సేల్స్ పెరగకుండానే ఎగ్జిస్టింగ్ రెవెన్యూతోనే కొంత ప్రాఫిట్లు ఇంప్రూవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. వాట్ ఎవర్ ఇట్ ఈస్, సింపుల్గా మాట్లాడుకోవాలంటే స్విగ్గీకి ఇప్పుడు వస్తున్న న్యూస్లు చాలా చాలా పాజిటివ్గా ఉన్నాయండి. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. నెక్స్ట్ మనం బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ గురించి మాట్లాడుకోవాలండి. అతిపెద్ద హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీగా ఇది ఐపీఓ వచ్చిందండి. లిస్ట్ అయిన దగ్గర నుంచి కంటిన్యూస్ గా కింద పడుతూనే ఉంది. అండ్ రీసెంట్ టైమ్స్ లో కింద పడి ఇప్పుడు బేస్ కూడా ఫామ్ చేస్తుంది. అండ్ ఇప్పుడు జెఫ్రీస్ వాళ్ళు దీనికి బై రేటింగ్ ఇస్తున్నారు. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ FY26 to FY29 మధ్యలో 23% అసెట్ అండర్ మేనేజ్మెంట్ CAGR గ్రోత్ డెలివర్ చేయొచ్చు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి. ఆపరేటింగ్ లెవరేజ్ అవ్వచ్చు, లోవర్ క్రెడిట్ కాస్ట్లు అవ్వచ్చు, ఎర్నింగ్స్ ని సపోర్ట్ చేస్తా అని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇలా మాట్లాడుతూ ఈ స్టాక్ కి ₹192 టార్గెట్ ప్రైస్ అయితే ఇస్తున్నారండి. అంటే మోర్ దాన్ 100% ఈ స్టాక్ పెరుగుతుంది అని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు. అయితే ఇవన్నీ జెఫ్రీస్ వాళ్ళు ఇస్తున్న ఎస్టిమేట్స్ అండి, ప్రొజెక్షన్స్ అంటారు అనమాట. ఇవి ఎంత జరుగుతాయో ఎప్పుడు జరుగుతాయో మనం చెప్పలేం, కానీ వీళ్ళు ఇస్తున్న ఒక టెంటేటివ్ డేట్ ఏం చెప్పారండి, FY26 నుంచి FY29 అన్నారు. సో దీన్ని బట్టి మీరు క్యాల్కులేట్ చేసుకోండి ఈ స్టాక్ ఎంత స్పీడ్ గా ఎంత వేరం ఎక్కడికి పెరుగుతుంది అనేది. నెక్స్ట్ మనం టర్టిల్మెంట్ ఫిన్టెక్ గురించి మాట్లాడుకోవాలండి. అగైన్ జెఫ్రీస్ వాళ్ళు దీనికి బై రేటింగ్ ఇస్తున్నారు. POSP ఇన్సూరెన్స్ ఛానల్లో థర్డ్ లార్జెస్ట్ ప్లేయర్ గా అరౌండ్ 20% మార్కెట్ షేర్ తో ఈ స్టాక్ అయితే ఉందండి. దీనికి ₹190 టార్గెట్ ప్రైస్ అయితే ఇస్తున్నారు. రీసెంట్ గా నెట్ లాసులు కూడా కొంతవరకు రికవర్ అవుతున్నాయండి. సో పర్ఫార్మెన్స్ లో కొంత ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం బ్రోకరేజ్ సంస్థలు కొంతవరకు టార్గెట్లు పెంచుతున్నారు కనుక ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకుని దీన్ని మీ వాచ్ లిస్ట్ లో ఉంచుకొని ట్రాక్ చేయండి. ఆపర్చునిటీస్ రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మనం ఇవాళ 20% అప్పర్ సర్క్యూట్ లో క్లోజ్ అయిన క్రోనాక్స్ ల్యాబ్ గురించి మాట్లాడుకోవాలండి. ఇండో బోరాక్స్ అండ్ కెమికల్స్ వాళ్ళు ఈ క్రోనాక్స్ ల్యాబ్ సైన్స్ లో 64% ఆఫ్ ద కంట్రోలింగ్ స్టేక్ ని ఎక్వైర్ చేస్తున్నట్లు ఇవాళ మార్కెట్ లో న్యూస్ వచ్చింది. ఈ న్యూస్ వల్ల ఇవాళ క్రోనాక్స్ 20% అప్పర్ సర్క్యూట్ ని హిట్ చేశాయి. ఇండో బోరాక్స్ స్టాక్ కూడా ఇవాళ 12% పైగా ఇంట్రాడే సెషన్స్ లో పెరగడం జరిగిందండి. ఈ న్యూస్ వల్ల ఖచ్చితంగా ఈ స్టాక్ లో ఎస్పెషల్లీ క్రోనాక్స్ ల్యాబ్ లో మనకి మంచి బజ్ అయితే క్రియేట్ అవుతుందండి. అండ్ టెక్నికల్ గా చార్ట్ కూడా పెద్ద బ్రేక్అవుట్ కి రెడీగా ఉన్నట్టు కనిపిస్తోంది. ప్రైస్ యాక్షన్ ని ఫాలో అప్ చేయండి. అండ్ కమింగ్ డేస్ లో ఇక్కడ షేర్ పర్చేస్ అగ్రిమెంట్ కూడా జరుగుతుందండి. అండ్ ఒక్కో షేర్ కి ఎంత ప్రైస్ ఇస్తారనే దాని మీద తర్వాత తర్జన భర్జనలో ఉంటాయి. ప్రైస్ ₹100 దగ్గర ₹105 దగ్గర వస్తుందంటూ మార్కెట్ లో న్యూస్ కూడా వస్తుంది. బట్ ఒక క్లారిటీ వచ్చే వరకు వెయిట్ చేస్తే ఈ బజ్ ఫర్దర్ గా కంటిన్యూ అవుతుందా అవదా అనేది డిసైడ్ చేసుకుని మనం దీన్ని ప్లే చేయాలి. అంతేగాని బ్లైండ్ గా మాత్రం ఇవాళ 20% పెరిగిపోయింది ఇంకా పెరిగిపోతుందనే ఆలోచనలతో మాత్రం ఇలాంటి వాటిల్లో ట్రేడింగ్ చేయొద్దండి. నెక్స్ట్ మనం EMS లిమిటెడ్ గురించి మాట్లాడుకోవాలండి. రాజస్థాన్ లో వీళ్ళకి వాటర్ ట్రీట్మెంట్ ప్రాజెక్ట్ కోసం 1900 కోట్ల వర్త్ ఆఫ్ ఆర్డర్ అయితే వచ్చింది. ఈ స్టాక్ ఇవాళ క్లోజింగ్ కేవలం 2% కన్నా తక్కువతో క్లోజ్ అయిందండి. 100 కోట్ల ఆర్డర్ వచ్చినప్పుడు 9% 10% పెరిగింది. ఇప్పుడు ఏకంగా దగ్గరగా 2000 కోట్ల ఆర్డర్ వచ్చినా కూడా పెద్దగా మూమెంటం చూపించట్లేదు. నెగిటివ్ గా నేనేం మాట్లాడట్లేదు, బట్ మీకు ఈ కన్సర్న్ నేను చెప్పానండి ఆల్రెడీ. ఈ కంపెనీకి చిన్న చిన్న ఆర్డర్లు 100 కోట్లు 200 కోట్లు వస్తుంటే మాత్రం పెరిగిపోతుంది. ఎప్పటికి దీంట్లో రికవరీ వస్తుందో అని చెప్పాను, గుర్తుందా? ఇప్పుడు 2000 కోట్ల ఆర్డర్ వచ్చిందండి. మూమెంటం లేదు, ఏమీ లేదు. ఈ 1908 కోట్ల ఆర్డర్ కూడా నెక్స్ట్ 24 మంత్స్ లో కంప్లీట్ చేయాలి. అండ్ ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాప్ 2200 కోట్లు అండి. ఇప్పుడు వస్తున్న ఆర్డర్ దగ్గరగా మనం చూసుకుంటే ఒక 1900 కోట్లు 2000 కోట్లు. సో అందువల్ల చాలా పెద్ద బజ్జే క్రియేట్ అవ్వాలి. క్రియేట్ అవ్వలేదు, కానీ అది నా బాధ. చాలా మంది అడుగుతారు ఇది ఏమైనా నెగిటివ్ గా తీసుకోవాలా అని. యాక్చువల్ గా ఈ కంపెనీలో ప్రీవియస్ గా ఉన్న ఒక పెద్ద నెగిటివ్ విషయం ఉందండి. ఏంటి అంటే వీళ్ళ తాలూకా నెట్ ప్రాఫిట్ 38 కోట్ల నుంచి 15 కోట్లకు పడిపోయింది. యాక్చువల్ గా దాని ఇంపాక్ట్ ఇప్పటికీ కనిపిస్తుంది. ఆ మధ్యన 2-3 చిన్న చిన్న ఆర్డర్లు రావడంతో డ్యామేజ్ కంట్రోల్ చర్యలు చేసినట్టు కాస్త స్టాక్ ప్రైస్ ని పెంచారండి. ఇప్పుడు దాన్ని లెవెల్ చేస్తున్నట్టు కనిపిస్తుంది నాకైతే. చూద్దాం ఫర్దర్ గా వీళ్ళ ఎగ్జిక్యూషన్ ఎంత స్పీడ్ అవుతుందో, ఎంతవరకు మనకి రికవరీ స్టాక్ లో కంటిన్యూ అవుతుందో చూద్దాం. నెక్స్ట్ మనం స్కిప్పర్ గురించి మాట్లాడుకోవాలి.
ఇండియాలో ఎలక్ట్రిసిటీ డిమాండ్ రీసెంట్ క్వార్టర్లో 8% ఇయర్ అండ్ ఇయర్ గ్రోత్ అయితే చూపించిందండి. ఇది ఖచ్చితంగా పవర్ ట్రాన్స్మిషన్ కంపెనీస్ కి చాలా పాజిటివ్ విషయం అండి. ఈ పవర్ ట్రాన్స్మిషన్ కంపెనీస్ లో స్కిప్పర్ ఇప్పుడు చాలా స్టాండ్ అవుట్ అయితే అవుతోంది. మీరు గమనిస్తే రీసెంట్ టైమ్స్ లో ఈ స్టాక్ ఎందుకు పడిపోతోంది అని చెప్పి అడిగారు కదా, నేను చాలా సార్లు చెప్పడానికి ట్రై చేశానండి. మన ఇండియాలో పవర్ జనరేషన్ అయితే అయిపోతుంది కానీ ట్రాన్స్మిషన్ ఇంకా మనకి పూర్తిగా కంప్లీట్ అవ్వట్లేదు. బాటిల్ నెక్ అంటారు. సో ఇప్పుడు మన ఇండియా తలక పవర్ సెగ్మెంట్ లో పవర్ సెక్టార్ లో మేజర్ ప్రాబ్లమ్స్ ఈ ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ దగ్గర మనం చూస్తున్నాం. మనకి ప్రొడక్షన్ అయిపోతుంది కానీ ఎండ్ యూజర్కి వెళ్ళడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే లేదు. అందువల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్ అన్ని కొన్ని రోజులు ఇబ్బంది పడుతూ మళ్ళీ రికవర్ అవుతున్నాయండి. ఇదే విషయం మనకి స్కిప్పర్ స్టాక్ లో కనిపిస్తుంది. మీరు డైలీ చార్ట్ ఓపెన్ చేసి చూస్తే భయంకరమైన రౌండింగ్ బాటం కనిపిస్తుందండి. సో ఈ రౌండ్ బాటం ఫర్దర్ గా ఏం జరుగుతుంది అనేది మీరు చార్ట్ చూస్తే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో నేను అడగకుండానే కామెంట్ చేస్తారు, ఇది రెడీగా ఉంది బ్రేక్అవుట్ కి అని. సో ఒకసారి ఖచ్చితంగా స్కిప్పర్ తలక డైలీ చార్ట్ ఓపెన్ చేసి చూడండి, విషయం ఏంటో మీకే అర్థమవుతుంది. నెక్స్ట్ మహానగర్ గ్యాస్ గురించి మాట్లాడుకోవాలండి. డొమెస్టిక్ పైప్డ్ న్యాచురల్ గ్యాస్ అడాప్షన్ ఇంక్రీజ్ చేయడానికి గవర్నమెంట్ కొత్త ఇన్సెంటివ్ స్కీమ్ అయితే తీసుకొస్తోందండి. ఇందులో భాగంగా మహానగర్ గ్యాస్ గానీ, ఇంద్రప్రస్థ గ్యాస్ గానీ, గుజరాత్ గ్యాస్ గానీ ఇలాంటి వాటికి ఇది చాలా చాలా పాజిటివ్ విషయంగా మారనుంది. ఈ స్కీమ్ సెప్టెంబర్ 1, 2026 నుంచి స్టార్ట్ అవబోతోందండి. మిగిలిన కంపెనీస్ తో కంపేర్ చేస్తే మహానగర్ గ్యాస్ లిమిటెడ్ కి కాస్త ఆపర్చునిటీ ఎక్కువ ఉందట. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ ఇస్తున్న ఈ అడిషనల్ అలొకేషన్ ఎక్కువగా మహానగర్ గ్యాస్ కే రావడానికి అవకాశం ఉందని చెప్పి మార్కెట్ లో రిపోర్ట్స్ వస్తున్నాయండి. అండ్ ఇదే విషయాన్ని నొమురా సంస్థ కూడా క్లియర్ గా మెన్షన్ చేసింది. సో ఇంద్రప్రస్థ గ్యాస్ కన్నా లేదు గుజరాత్ గ్యాస్ కన్నా మహానగర్ గ్యాస్ కి ఈ విషయంలో ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుందని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు. మేబీ ఈ స్టాక్ ఈ న్యూస్ వల్ల కాస్త బజ్ ఫ్యూచర్ డేస్ లో క్రియేట్ అవ్వచ్చండి. ఖచ్చితంగా ఫాలోఅప్ చేయండి. నెక్స్ట్ మనం బలరాంపూర్ చిని, ద్వారకేష్ షుగర్ ఇలాంటి షుగర్ స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ ఈ షుగర్ స్టాక్స్ అన్ని కూడా భారీగా ర్యాలీ అయితే అవుతున్నాయండి. కారణం ఏంటంటే నెలకి 10 మెట్రిక్ టన్స్ కంటే ఎక్కువ షుగర్ కన్జ్యూమ్ చేసే డీలర్స్ అలాగే బల్క్ యూజర్స్ ఇకపై మాక్సిమం 15 రోజుల ఇన్వెంటరీ మాత్రమే హోల్డ్ చేయాలని చెప్పారండి. ఇంతకు ముందు ఇది 30 రోజుల లిమిట్ అయితే ఉండేది. ఈ కొత్త రిస్ట్రిక్షన్ సెప్టెంబర్ 1 ఇనిషియేట్ అయితే అవుతుందండి. ఇది నవంబర్ 30 వరకు కూడా అమల్లో ఉంటుంది. ఫెస్టివ్ సీజన్ కు ముందు హోల్డింగ్ తగ్గించి డొమెస్టిక్ గా అవైలబిలిటీ ఇంప్రూవ్ చేయడానికి గవర్నమెంట్ అయితే నిర్ణయం తీసుకుందట. ఇప్పటికే షుగర్ ప్రైసెస్ బాగా పెరిగిపోతున్నాయండి. సో ఇప్పుడు 30 డేస్ నుంచి 15 డేస్ కి తగ్గించారు కనుక ఈ 15 డేస్ తాలూకా హోల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లియర్ గా వీళ్ళు సెల్ చేయొచ్చండి. అంటే కంపెనీస్ వాళ్ళ దగ్గర ఉన్న షుగర్ రియలైజేషన్స్ ని క్లియర్ చేసుకోవచ్చు. సో దీనివల్ల వీళ్ళ తాలూకా మార్జిన్స్ కి క్లియర్ గా సపోర్ట్ అయితే ఉంటుందండి. అందువల్లే ఈ స్టాక్స్ బాగా పెరుగుతున్నాయి. నెక్స్ట్ మనం హెచ్డిఎఫ్సి బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలండి. గడిచిన కొన్ని సంవత్సరాలుగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ కంటిన్యూస్ గా కింద పడుతోంది. కానీ ఇప్పుడు ఎల్ఐసి వాళ్ళు ఈ కంపెనీలో వాటాలు పెంచుకోవడానికి ఆర్బీఐ వాళ్ళు అప్రూవల్ ఇచ్చారట. ఈ న్యూస్ వల్ల ఈ స్టాక్ పెరుగుతోందండి. ఇవాళ అప్ టు 10% వరకు 9.99% వరకు వాటాలు పెంచుకోవడానికి ఎల్ఐసికి ఆర్బీఐ అప్రూవల్ ఇచ్చిందండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో ఎల్ఐసికి 4% స్టేక్ ఉంది దగ్గరగా. అంటే మరొక 5 to 6% వరకు మనకి వాటాలు పెరగడానికి అవకాశం ఉంది. మీరు హెచ్డిఎఫ్సి బ్యాంక్ తలక ప్రమోటర్ వాటాలు ఒకసారి చూడండి, ఎఫ్ఐ వాటాలు చూడండి, ఒకసారి ఆశ్చర్యపోతారండి. అండ్ ఇప్పుడు ఆర్బీఐ వాళ్ళు ఇచ్చిన అప్రూవల్ ప్రకారం ఏంటి అంటే వచ్చే ఏడాది సెప్టెంబర్ 16 వరకు వ్యాలిడ్ గా ఉంటుంది. అంటే బ్యాంకింగ్, సెక్యూరిటీస్ అండ్ ఫారిన్ ఎక్స్చేంజ్ రెగ్యులేటర్స్ కి కాంప్లిమెంట్ గా కొనుగోళ్లు అయితే జరగాలి ఇప్పుడు. సో కమింగ్ డేస్ లో కంపల్సరీగా డొమెస్టిక్ ఇన్వెస్టర్ల వాటాలు కొంతవరకు పెరగడానికి అవకాశం ఉందండి. ఎల్ఐసి ఈ విధంగా పర్చేస్ చేయడం ఏంటి అంటే ఒక విధంగా స్టాక్ ప్రైస్ లో సెంటిమెంట్ ఇంప్రూవ్ అవ్వచ్చు. కంపెనీ తలక ఓనర్షిప్ కొంతవరకు తిరిగి డొమెస్టిక్ గా మనం ఓన్ చేసినట్టు కూడా అవుతుంది. నేను ఈ మాట ఎందుకన్నానంటే ఈ కంపెనీలో ఎఫ్ఐ వాటాలు చూడండి, మీకే అర్థం అవుతుంది. ఇక నెక్స్ట్ మనం బిఎస్సి గురించి మాట్లాడుకోవాలండి. ఈ స్టాక్ కి షాక్ మీద షాక్ ఆగకుండా తగులుతున్నాయి. ఈ షాక్ గురించి మాట్లాడే ముందు ప్రీవియస్ గా మనం చెప్పుకున్న విషయం నేను మళ్ళీ చెప్తున్నానండి. ఇది చాలా చాలా ఒక ఇంట్రెస్టింగ్ లెవెల్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సినారియో కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా మారిపోతుందండి. కంపెనీకి రీసెంట్ గా రెవెన్యూస్ పెరుగుతున్నాయి, ప్రాఫిట్లు పెరుగుతున్నాయి, అది కూడా చాలా డ్రాస్టిక్ గా పెరుగుతున్నాయి. కానీ స్టాక్ ప్రైస్ మాత్రం ఫ్యూచర్ లో బిజినెస్ పోతుందేమో అని ఒక భయంతో కిందకైతే పడిపోతున్నాయండి. ఒకవేళ ఈ భయాలు నిజమైతే పర్వాలేదండి, స్టాక్ ప్రైస్ ఆల్రెడీ పడిపోతుంది కనుక ఇంకెక్కువ పడకపోవచ్చు. బట్ ఈ భయాలు అనుకున్నంత నిజంగా ఒకవేళ బిజినెస్
పడదు అని తెలిసిందనుకోండి, స్టాక్ తారాజోలా పరిగెడుతుంది. మీరు టెక్నికల్‌గా చార్ట్ చూసినా ఒక ఇంపార్టెంట్ లెవెల్ దగ్గరకొస్తోందండి ఇది. అండ్ ఇప్పుడొస్తున్న మరో షాక్ ఏమిటి అంటే, ఒకవేళ ఎన్ఎస్ఈ స్టాక్ కనుక లిస్ట్ అయితే, ఎన్ఎస్ఈ స్టాక్ ఇంతకుముందు అందరూ కూడా బీఎస్ఈ ఎక్స్‌చేంజ్‌లోనే ట్రేడింగ్ అవుతుంది. అక్కడే మనం కొనుక్కోవాలి అనుకునేవాళ్ళండి. కానీ ఇప్పుడు ఎన్ఎస్ఈ వాళ్ళు వాళ్ళ స్టాక్‌ని వాళ్ళ ప్లాట్‌ఫామ్‌లోనే ట్రేడింగ్ చేసి అక్కడే కొనుక్కునేలాగా అవకాశం ఇస్తారు అని చెప్పి న్యూస్ వచ్చింది. ఈ న్యూస్ వల్ల బీఎస్ఈ నెగెటివ్‌గా ట్రేడ్ అవుతుంది. అదేంటి అని మీరు అడగొచ్చు. జనరల్‌గా ఎన్ఎస్ఈ నిజంగా లిస్ట్ అయితే స్టాక్ మార్కెట్‌లో ఉండేవాళ్ళు ఈ మాత్రం ఆ మాత్రం నాలెడ్జ్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఎన్ఎస్ఈ స్టాక్‌ని కొనడానికి చూస్తారండి. ఇప్పుడు ఎన్ఎస్ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది అంటే బీఎస్ఈలో ఎవడు కొనడానికి ఇష్టపడ్డు అంతలాగా. మీరు కావాలంటే మీ పోర్ట్‌ఫోలియో చెక్ చేయండి. మీ మాక్సిమం స్టాక్స్ అన్నీ కూడా మీకు తెలియకుండా మీరు ఎన్ఎస్ఈలోనే కొనుంటారు. సో అందువల్ల ఇప్పుడు ఈ న్యూస్ సెంటిమెంటల్‌గా కొంత నెగెటివ్‌గా మారుతుందండి. ఈ నెగెటివ్‌గా మారిన విషయం కూడా యాక్చువల్‌గా ఈ స్టాక్ ప్రైస్ ఒక ఇంపార్టెంట్ లెవెల్‌కి తొందరగా చేరడానికి మనకు ఆస్కారం అయితే ఇస్తుంది. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇప్పుడు ఈ స్టాక్ ప్రైస్‌లో ఒక డ్రమాటిక్ చేంజ్ కమింగ్ డేస్‌లో రావడానికి రెడీ అవుతుందండి. గెట్ రెడీ ఫర్ దట్. ఒకవేళ నెగెటివ్‌గా రియాక్ట్ అయిందనుకోండి, మనం స్టాప్ లాస్‌లు అప్డేట్ చేసుకుందాం. పాజిటివ్‌గా రియాక్ట్ అయితే ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ పండగే, కొత్తగా కొనే వాళ్ళకి కూడా అవకాశం రావచ్చు. ఏదైనా మన మంచికేనండి. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. నెక్స్ట్ మనం మనప్పురం ఫినాన్స్ గురించి మాట్లాడుకోవాలండి. నేను దీని గురించి మాట్లాడే ముందు గడిచిన సంవత్సరంగా, 2 సంవత్సరాలుగా, 3 సంవత్సరాలుగా అసలు ఈ స్టాక్ ఏం జరుగుతుందో చార్ట్ ఒకసారి గమనించండి. ఇప్పుడు నేను చెప్పే జాగ్రత్తగా వినండి. గోల్డ్ ప్రైసెస్ ఇప్పుడు 2 మంత్ హైక్ అయితే చేరాయండి. అటు ముత్తూట్ ఫినాన్స్ కానీ, లేదంటే ఇటు మనప్పురం ఫినాన్స్ కానీ 2 కూడా ఇవాళ పాజిటివ్‌గా ట్రేడ్ అవుతున్నాయి. ఈవెన్ ఐఐఎఫ్ఎల్ ఫినాన్స్ కూడా మనకి పాజిటివ్‌గా ఉందండి. కారణం ఏంటి అంటే యూఎస్ ట్రెజరీ బాండ్ ఈల్డ్స్ తాలూకా బైబ్యాక్ అనేది ఎక్స్పాండ్ అవ్వడం జరుగుతోంది. మనందరం ఇందాక మాట్లాడుకున్నాం కదా, $2 బిలియన్ వరకు ఉండేది ఇప్పుడు $4 బిలియన్ అయితే తీసుకొచ్చారండి. సో దీనివల్ల ఫర్దర్‌గా డాలర్ కొంత వీక్ అవుతుంది. డాలర్ వీక్ అయితే గోల్డ్ ప్రైస్‌కి క్లియర్‌గా సపోర్ట్ అయితే ఉంటుందండి. సో గోల్డ్ ప్రైసెస్ మనకి ఫర్దర్‌గా మళ్ళీ పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇంకా పెరిగే ఛాన్స్ కూడా ఉంటుందండి. సో హయ్యర్ గోల్డ్ ప్రైసెస్ వల్ల ప్లెడ్జ్డ్ గోల్డ్ తాలూకా కొలాటరల్ వాల్యూ పెరుగుతుందండి. దీనివల్ల గోల్డ్ లోన్ కంపెనీస్ ఇంకా ఎక్కువ లోన్స్ అయితే ఇవ్వగలుగుతాయి. లోన్ టు వాల్యూ కన్జంప్షన్ మనకి ఇంప్రూవ్ అవుతుందండి. దీనివల్ల క్రెడిట్ రిస్క్ తగ్గుతుంది. ఇది ఫండమెంటల్‌గా బిజినెస్‌కి ఒక పాజిటివ్ విషయం అండి. అందువల్లే ఈ గోల్డ్ ఫైనాన్సింగ్ కంపెనీస్ అన్నీ కూడా పాజిటివ్‌గా ట్రేడ్ అవుతున్నాయి. అయితే ఇక్కడ ఒకే ఒక్క విషయం అండి. ఇక్కడ అమెరికా గవర్నమెంట్ బాండ్ ఈల్డ్స్‌ని కంట్రోల్ చేయడానికి మాత్రమే షార్ట్ టర్మ్ కోసం వాళ్ళ తాలూకా పర్చేస్ ప్రోగ్రామ్‌ని డబుల్ చేశారు. సో దానివల్ల ఇక్కడ కూడా మనకి రిలీఫ్ అనేది టెంపరరీగా ఉండొచ్చు. ఈలోపు గోల్డ్ ప్రైసెస్ మనకి సస్టైన్ అయినా, లేదు అంటే ఓవరాల్‌గా పరిస్థితులు సద్దుమణిగినా ఓవరాల్‌గా బిజినెస్ ఇంప్రూవ్ అవ్వచ్చు. బట్ ఈ ఒక్క న్యూస్ వల్లే ఇక ఫ్యూచర్ అంతా పెరిగిపోతుందనేలాగా అంచనాలు మాత్రం పెంచుకోకండి. ప్రస్తుతానికైతే ఈ న్యూస్ పాజిటివ్ విషయం కంపెనీస్‌కి. ఎస్పెషల్లీ మనప్పురం ఫినాన్స్ పరిస్థితులు ఎలా ఉన్నా కంటిన్యూస్‌గా బిజినెస్ బాగా చేస్తుంది కనుక వీళ్ళకి ఇంకా పాజిటివ్‌గా ఉంటుంది పరిస్థితి. సో మార్కెట్‌లో వస్తున్న న్యూస్‌ని బ్లైండ్‌గా బిలీవ్ చేయొద్దండి. కంపెనీ తాలూకా ఎగ్జిస్టింగ్ బిజినెస్‌కి ఇంకా పాజిటివ్‌గా మారే న్యూస్ వస్తే స్టాక్ ప్రైస్‌లో ఇంకా మంచి మొమెంటం వస్తుంది. అది కొంతవరకే ఉంటుంది. ఆ తర్వాత బిజినెస్ బట్టి స్టాక్ ప్రైస్ మళ్ళీ పెరగడం, తగ్గడం డిసైడ్ అవుతాయి. ఇక నెక్స్ట్ మనం నిఫ్టీ 50 గురించి మాట్లాడదామండి. ఇవాళ నిఫ్టీ 50 చూస్తే హమ్మయ్య అనిపిస్తుందండి. కానీ నమ్మకం కుదరట్లేదు నాకు. గడిచిన 11 రోజులుగా కింద పడుతూనే ఉన్నది. అండ్ ఇవాళ ఆల్మోస్ట్ 1 గంట ప్రాంతం నుంచి ప్రాఫిట్ బుకింగ్స్ జరిగాయి అని చెప్పొచ్చండి కొంతవరకు. సార్ పెరిగింది ఎక్కడ ప్రాఫిట్ బుకింగ్స్ జరగడానికి మీరు అడగచ్చు. బట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ సెల్ ఆఫ్ ఎప్పుడైతే కనిపిస్తుందో సెకండ్ హాఫ్‌లో కొంతవరకు అది మనం ప్రాఫిట్ బుకింగ్స్‌గా కన్సిడర్ చేయడం మంచిదండి. ఇక రేపటికి లెవెల్స్ గురించి మాట్లాడుకుంటే ఇవాళ ఏ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్లు కింద పడ్డాయో ఆ లెవెల్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ 24,250 అనేది మనకి ఇంపార్టెంట్ లెవెల్‌గా కనిపిస్తోంది. సో ఈ లెవెల్ మీద మార్కెట్లు ఉంటే పర్వాలేదండి. లేదంటే కొంత టెన్షన్ అనేది నెక్స్ట్ వీక్ కూడా క్యారీ అవ్వచ్చు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుందంటే మీ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ అందరికీ షేర్ చేయండి. ఈ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ మరొక మంచి వీడియోతో కలుద్దామండి. ధన్యవాదాలు.